భాగ్యనగరంలో కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఓజోన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9 ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏడాదిలో 86 రోజుల పాటు ఈ విషవాయువు ఎఫెక్ట్ చూపిస్తుందని సర్వేలో గుర్తించారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ సిటీలో పొల్యూషన్ విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్ పరిధిలో ప్రమాదకర స్థాయిలో విషవాయువులు పెరుగుతున్నాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. వాతావరణంలో కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటే భూమికి రక్షణ కవచం, నేలపై మనం పీల్చే గాలిలో ఉంటే మాత్రం ప్రాణాలను హరించే విషవాయువు ఓజోన్ గ్యాస్. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈ విషపూరిత వాయువు స్థాయిలో ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్లోనూ పలు చోట్ల గ్రౌండ్ లెవెల్ ఓజోన్ స్థాయిలో WHO సూచించిన ప్రమాణాలకు మించి నమోదవుతున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆయా నగరాల్లోని AQI లెక్కలతో పాటు గాలిలోని పార్టిక్యులేట్ మ్యాటర్ స్థాయిలను ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ స్టడీ చేసింది. హైదరాబాద్లోనూ CPCB పరిధిలోకి వచ్చే 14 ప్రాంతాల్లో 2020 నుంచి 2024 జూన్ వరకు గ్రౌండ్ లెవెల్ ఓజోన్ స్థాయిలను నమోదు చేసింది. దీంతో సిటీలో 9 చోట్ల WHO నిర్దేశించిన దానికన్నా ఎక్కువగా ఓజోన్ విషవాయువులున్నట్టు తేలింది. WHO ప్రమాణాల ప్రకారం 1 క్యూబిక్ మీటర్ గాలిలో ఓజోన్ వాయువు 100 మైక్రోగ్రాముల లోపు ఉంటేనే సేఫ్. కానీ హైదరాబాద్లోని 9 చోట్ల 100 నుంచి 150 మైక్రోగ్రాముల వరకు ఓజోన్ స్థాయిలున్నట్లు స్టడీలో తేలింది. సాధారణంగా అయితే ఓజోన్ వాయువు త్వరగానే గాలిలో కలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ మారిన వాతావరణ పరిస్థితులు, పెరిగిన కాలుష్యం కారణంగా గాలిలో ఓజోన్ ఎక్కువ రోజుల పాటు అలాగే ఉండిపోతోందని కూడా స్టడీలు తేల్చారు. ఆయా చోట్ల ఒక ఏడాదిలో 86 రోజుల పాటు ఓజోన్ వాయువు ప్రభావం ఉంటున్నట్టు నిర్ధారించారు. అయితే సిటీలోని ప్రాంతాన్ని బట్టి ఓజోన్ వాయువు గ్రౌండ్ లెవెల్ వాతావరణంలో ఉంటున్న రోజుల సంఖ్య మారుతున్నట్టుగా గుర్తించారు. పరిశ్రమలు, కాలుష్యం ఎక్కువ ఉన్న చోట అది ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న సనత్ నగర్, ఇక్రిసాట్, ECIL ప్రాంతాల్లో ఓజోన్ వాయువు గాలిలో ఎక్కువగా ఉంటున్న రోజుల సంఖ్య 50 నుంచి 86 రోజుల వరకు ఉందని స్టడీలో తేలింది. 2020 నుంచి చూస్తే ఏటా ఈ విషవాయువు గాలిలో ఉండే రోజుల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్టు వెల్లడైంది. 2020లో 19 రోజులు, 2021లో 26 రోజులు, 2022లో 98 రోజులు, 2023లో 84 రోజుల పాటు ఓజోన్ వాయువు వాతావరణంలో ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. ఈ ఏడాది జూలై 18 నాటికే 84 రోజుల పాటు గాలిలో ఓజోన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు. అంటే 6.5 నెలల్లో 3 నెలల పాటు ఓజోన్ ప్రభావం తీవ్రంగా ఉందని, ఇది చాలా ఆందోళనకరమైన విషయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓజోన్ స్థాయిలు అధికంగా రికార్డ్ అవుతున్న ప్రాంతాల జాబితాలో సనత్ నగర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అక్కడ 1 క్యూబిక్ మీటర్ గాలిలో 150.9 మైక్రోగ్రాముల వరకు గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఉందని రీసెర్చర్లు తేల్చారు. ఇక్రిసాట్ లో 145.9, ECIL లో 140.8, రామచంద్రపురంలో 129.1, IITH లో 121.3, కొంపల్లిలో 118.1, న్యూ మలక్పేట్లో 112, జూ పార్క్ లో 111, సోమాజిగూడలో 100.6 మైక్రోగ్రాముల చొప్పున ఓజోన్ స్థాయిలున్నట్టు స్టడీలో గుర్తించారు. అతి తక్కువగా సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో 1 క్యూబిక్ మీటర్ గాలిలో కేవలం 4.6 మైక్రోగ్రాముల ఓజోన్ మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. ఇక పాషమైలారంలో 19.9, కోకాపేట్లో 27 మైక్రోగ్రాముల చొప్పున ఓజోన్ స్థాయిలు ఉన్నట్టు వెల్లడైంది. భూ వాతావరణంలో ఓజోన్ వాయువు డైరెక్ట్ గా ఉత్పత్తి కాదు. వాహనాలు, ఫ్యాక్టరీలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కాలుష్యం నుంచి విడుదలయ్యే నైట్రోజన్ ఆక్సైడ్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కలిసి చర్యలు జరిగితే ఓజోన్ తయారవుతుంది. ప్రత్యేకించి సూర్యుడి ఎండలో ఈ కెమికల్స్ కలిసి రియాక్షన్ జరిగినప్పుడు మాత్రమే నేలపై, గాలిలో ఓజోన్ ఉత్పత్తి అవుతుంది. అందుకే వర్షాకాలం, చలికాలంతో పోలిస్తే ఎండాకాలంలో ఓజోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంటాయి. అయితే ఇది ఉత్పత్తి అయిన చోటే ఉండకుండా సుదూర ప్రాంతాలకు విస్తరిస్తుందని రీసెర్చర్లు చెబుతున్నారు. దీనిని ట్రాక్ చేయడం గానీ, ప్రభావాన్ని తగ్గించడం గానీ చాలా కష్టంతో కూడుకున్నదని అంటున్నారు. సాధారణంగా భూమిపై 15 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులోని స్ట్రాటోస్పియర్లో ఉంటే ఓజోన్ వాయువు ఒక పొరలాగా మారి సూర్యుడి రేడియేషన్ నుంచి భూమికి రక్షణ కల్పిస్తుంది. కానీ నేలపై ఉంటే మాత్రం గ్రీన్ హౌస్ గ్యాస్గా పనిచేసి వేడిని మరింత పెంచుతుంది. అంతేకాకుండా మనుషులకు, జంతువులకు, మొక్కలకు ఇది విషపూరితంగా మారుతుంది. ఓజోన్ వాయువును స్వల్పంగా పీల్చిన వారికి ఛాతి నొప్పి, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, గొంతు నొప్పి వంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సమస్యలు మరింత తీవ్రమైతే బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల వాపు, ఆస్తమా వంటి వాటికి దారితీస్తుందని అంటున్నారు.
అంటున్నారు. ఒకవేళ అధిక స్థాయిలో లేదా తరచుగా ఈ వాయువును పీలిస్తే లంగ్స్ దెబ్బతింటాయని అంటున్నారు డాక్టర్లు. మళ్లీ అధిక స్థాయిలో ఓజోన్ బారిన పడితే లంగ్ టిష్యూలో చీలికలు ఏర్పడే ముప్పు ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే కార్మికులపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రాత్రి కాగానే ఓజోన్ స్థాయిలు పడిపోతూ ఉంటాయి. కానీ తాజా అధ్యయనంలో మాత్రం పెరిగిపోతున్నట్టుగా రీసెర్చర్లు గుర్తించారు. అత్యధికంగా IITH కంది దగ్గర 29 రాత్రుల పాటు ఓజోన్ స్థాయిలు 100 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువగా రికార్డైనట్టు తేల్చారు. ఇండస్ట్రియల్ ఏరియాలైన సనత్ నగర్, ఇక్రిసాట్, కొంపల్లి ప్రాంతాల్లోనూ నైట్ టైంలోనూ ఓజోన్ ప్రభావం అలాగే ఉందని నిర్ధారించారు. ఇక సనత్ నగర్లో 20 నైట్స్, కొంపల్లిలో 18, ఇక్రిసాట్లో 10, ఆర్సీపురం, సోమాజిగూడలో 9 రాత్రుల చొప్పున నైట్ టైంలో ఓజోన్ స్థాయిలో ఎక్కువగా రికార్డ్ అవుతున్నట్టు తెలిపారు.